మిస్టర్ చీకటి అదే చీకటి శ్రీనివాస్ మీరు వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా బాగా చెప్పారు. మీ సబ్స్క్రైబర్స్ అందరూ మిమ్మల్ని బాగా ఫాలో అయ్యారు. అంతా ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది. మీరు మంచి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి నాకు అర్థమైంది కూడా. అయితే ఇందులో మీలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం, అదే మీ చీకటి కోణం కూడా మీకు మీరే బయట పెట్టుకున్నారు. ఎంచేతంటే మీకు మెటర్నిటీకి హెల్త్ ఇన్సూరెన్స్కి తేడా తెలియట్లేదని చెప్పేసి అర్థమైంది. అలాగే ఏం ట్రీట్మెంట్ జరిగింది అనేది ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారము హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్ అనేది చెల్లిస్తాయనేటువంటి మినిమం అవగాహన రాహిత్యాన్ని కూడా మీకు తెలియకపోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ డబ్బులు మిగిల్చుకున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఎక్కువ డబ్బులు మిగిల్చుకొని 18 సంవత్సరాల నుంచి 17 కోట్ల మంది ప్రజలను కాపాడింది. అదే కొన్ని కంపెనీలు ప్రతి సంవత్సరం ఈ ప్రజలను కాపాడలేక పేర్లు మార్చుకుంటూ రూపాంతరం చెంది రకరకాల పేర్లతోటి బయట ఉన్నాయి ఆ కంపెనీలు. సంవత్సరానికి ఓ పేరు, సంవత్సరానికి కంపెనీ అమ్మేసుకోవడం, వెళ్ళిపోవడం. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్లో దాదాపు 15,000, 20,000, 30,000, 40,000 ఎంతైనా సరే ఈ డబ్బులు పే చేసినంత మాత్రాన 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయల వరకు కూడా క్లెయిమ్స్ సెటిల్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి కంపెనీ ఇండియాలో ఏ రిలయన్స్ కంపెనీకి కానీ, లేదా అదానీలకు కానీ, అంబానీలకు కానీ లేదండి. అలాంటి ఒక వ్యవస్థని స్థాపించి ఇండియాకి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప కంపెనీ స్టార్ హెల్త్ కంపెనీ. ఈ పని గవర్నమెంట్లు చేయాల్సినటువంటి పని. అంటే విద్య, వైద్యం అనేది ఉచితంగా ప్రజలకు అందించాల్సినటువంటి పని. అదే మీరు వీడియోలో చెప్పారు కదా, ఠాగూర్ లాంటి పని చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం రోజు సంపాదించేటువంటి డబ్బులో 100 రూపాయలు సంపాదిస్తే దగ్గర 35 నుంచి 40 రూపాయల వరకు మన ట్యాక్స్ల రూపంగా మనం పే చేస్తున్నాం కదా ఉచితంగానే. ఏది మీ నా కష్టార్జితాన్ని మార్కెట్లో మనం ట్యాక్స్ రూపంలో కడుతున్నాం కదా. మరి ఆ డబ్బులకి విద్యా వైద్యం అందించాల్సిన బాధ్యత ఎవరిదంటారు? ఒక ఠాగూర్ది. అదే ఠాగూర్ అంటే ఇక్కడ గవర్నమెంట్ది. గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యతని ఒక ఇండివిజువల్ వ్యవస్థ, ఒక కంపెనీ తీసుకొని ఎన్నో వేల కోట్ల కుటుంబాలని కాపాడుతూ ప్రజలను రక్షిస్తోంది. అంతెందుకండి, సూటిగా ఒక మాట చెప్తాను. సపోజ్ నేనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నా అన్ననో, నా తమ్ముడో, నా బంధువో వచ్చి ఒక 5 లక్షల రూపాయలు పే చేయమంటే పే చేస్తాడండి? ఎవరి గురించో పక్కన పెట్టండి. ఒకవేళ పే చేసినా మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తావు, ఎంత ఇంట్రెస్ట్ ఇస్తావు, ఎన్ని రోజులకి ఇస్తావు, ఇలాంటి మాటలు వస్తున్నాయి. అలాంటి కంపెనీని అలా డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఇంట్రెస్ట్ అవసరం లేకుండా, ఏదో కాస్తో కూస్తో ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా కాస్తో కూస్తో మీరు ఒక 15,000 రూపాయల నుంచి ఒక 20,000, 30,000 రూపాయలు మీరు ప్రీమియం కట్టండి, మీకు నేనున్నాను, ఒక పెద్ద కొడుకులాగా ఉన్నాను అని చెప్పి ఒక భరోసానిచ్చేటువంటి ఒక స్టార్ హెల్త్ కంపెనీని మీరు ఇలా నిందలు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మిస్టర్ శ్రీనివాస్ చీకటి గారు, ఈ విషయంతో మీలో ఉన్నటువంటి చీకటి కోణాన్ని మీరే బయట పెట్టుకున్నారు. సో దయచేసి మీ నాలెడ్జ్ని, మీరు చేసినటువంటి ఈ వీడియో చాలా అప్రిషియేట్ తగినటువంటి విషయం. కానీ దయచేసి మీ ఎఫర్ట్స్, మీకున్నటువంటి నాలెడ్జ్ని మీరు చాలా చక్కగా వివరించారు, చాలా మంచి నాలెడ్జ్ని షేర్ చేశారు, బాగుంది అంతా. మీ వీడియో అంతా కూడా చాలా బాగుంది. కానీ వాస్తవాన్ని తెలుసుకొని మీరు ప్రజలకి చెప్తే బాగుంటుంది. 5 పాయింట్లన్నిటి కూడా నేను చెప్పినటువంటి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వివరణ మీకు నచ్చితే దయచేసి ఈ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.